ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హీరోయిన్ రష్మిక మందన గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. 2018లో వచ్చిన కామెడీ మూవీ చెలోతో హిట్ కొట్టి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత వచ్చిన భీష్మ, డియర్ కామ్రేడ్, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప సినిమాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 మూవీతో ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్నప్పుడు తమ ఫ్యామిలీ ఆర్థిక స్థితి గురించి రష్మిక చెప్పుకొచ్చింది. తన చిన్నప్పుడు తన తల్లిదండ్రులు ఇంటి రెంట్ కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారని తెలిపింది. అప్పుడు చాలా కష్టాలను ఫేస్ చేశాం కనుక ఇప్పుడు ఆచితూచి ఖర్చు పెడుతున్నా అని రష్మిక చెప్పుకొచ్చింది. చిన్నప్పటి చేదు జ్ఞాపకాలు ఇంకా నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఒక సమయంలో అయితే ఇంటి రెంట్ కట్టలేక 2 నెలలకు ఒకసారి ఇల్లు మారేవాళ్లం. చిన్నప్పుడు మా పేరెంట్స్ నేనేం అడిగినా వద్దు అనేవారు కాదు. కానీ నాకు తెలుసు మా పరిస్థితి ఏంటో. అందుకే నేనేమీ అడిగేదాన్ని కాదు. నాకు బొమ్మలు కొనిస్తానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇలాంటి సంఘటనలు చిన్నప్పుడు చాలా ఫేస్ చేశా కాబట్టే ఎప్పుడు సక్సెస్ ని నా తలకి ఎక్కించుకోలేదని రష్మిక చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం రష్మిక మందన వరుసగా సినిమాలు చేస్తూ బానే సంపాదిస్తుంది. ప్రస్తుతం రష్మిక ఆస్తి 66 కోట్లకు పైగానే ఉంటుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఒక్కో సినిమాకి రష్మిక 4 కోట్లు చార్జ్ చేస్తుందట. బెంగళూరులో 8 కోట్లు విలువ చేసే ఖరీదైన బంగ్లాలో తన ఫ్యామిలీతో రష్మిక నివసిస్తుందట.